చూడండి, మీరేం కంగారు పడద్దు. ఒకే మండపం పైన 3 పెళ్లిళ్ళవుతాయి. ఒకటి మా ఆయనకి, రెండోది మౌనికకి, మూడోది మీకు. సరేనా? మీకు బాబాయ్ గారిని వెతికి పెడతాం, మా సిస్టర్కి మరది గారిని వెతికి పెడతాం. మీ ముగ్గురు పెళ్లి చేసే బాధ్యత మా ఇద్దరిది. ముఖ్యంగా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. వదినా, చూస్తున్నావు కదా నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో చూడు. రే రాజేష్, పెళ్లి సంబంధం చెడగొట్టగానే వింధ్య గెలిచాను అనుకుని నా మరదలకి పెళ్లి చేస్తాను అని తన గురించి చాలా చులకనగా మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోమను, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టినంత మాత్రాన వాళ్ళేమి గొప్పోళ్ళైపోరు. ఈ సంబంధమే చెడిపోయింది. నెక్స్ట్ సంబంధాన్ని ఎలా చెడగొడతారో నేను చూస్తాను. నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించొద్దు రాధిక. రాజేష్, ఇక వెళ్దామా? హలో పిన్ని గారు, జాగ్రత్త. అసలే మీరు కాబోయే పెళ్లి కూతురు. సంధ్య, చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చూపులు అనగానే నాకు భయం వేసింది, కానీ ఈ ప్రాబ్లంని నువ్వు కూల్గా డీల్ చేసేసావు. నా గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోయింది. ఇప్పుడు నువ్వున్నావన్న ధైర్యం వచ్చింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వింధ్య, మళ్ళీ మనకి పాత రోజులొచ్చాయి. నిన్న మొన్నటి వరకు తిట్టుకుని కొట్టుకున్న మనం ఈరోజు కలిసి సమస్యలు సాల్వ్ చేసుకుంటూ ఒకరికొకరం అండగా ఉంటున్నాం. నెగటివ్ థింకింగ్కి పాజిటివ్ థింకింగ్కి ఎంత తేడా ఉందో నువ్వు గమనించావా? తప్పైపోయిందే. నిజంగా నేను పిచ్చిదాల్లా ఆలోచించాను. మా ఆయన డైరీ చదవడం ఏంటో, దాంట్లో ఉన్న అర్థాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటో, అసలు మౌనిక ప్రేమించిన విషయాన్ని నేను గమనించకపోవడం ఏంటో, నీ గుణగణాలన్నీ తెలిసినా కూడా నిన్ను తప్పు పట్టడం ఏంటో, చాలా తప్పు చేశానే. నీ జీవితాన్ని, నీ కాపురాన్ని పనంగా పెట్టి నువ్వు నీ కూతుర్ని నా చేతిలో పెట్టి నా జీవితాన్ని కాపాడాలనుకుంటే నేను నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. జీవితంలో ఎవరో చేయకూడని తప్పు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ వింధ్య, ఇంకా గతాన్ని తలుచుకుని బాధపడుతున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇన్నాళ్ళు మనిద్దరం గొడవ పడ్డం వల్ల అందరికీ అలసైపోయామే. ఇప్పుడు మనిద్దరం కలిసిపోయాం. నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం. మనల్ని చూసి మన శత్రువులు కూడా భయపడిపోవాలి. ఈరోజు పెళ్లి చూపులు ఆగిపోయాయి. ఈ ఓటమిని మీ అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మరో సంబంధం చూస్తుంది. పైగా మన ఇద్దరి చేతుల్లో ఓడిపోయానన్న గిల్టీ ఫీలింగ్ వాణి అత్తయ్యకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాధికకి, మౌనికకి మన మీద ఇంకా కోపం ఎక్కువయ్యే ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సంబంధం దాకా వెళ్ళనివ్వద్దు. నీకు తెలుసు కదా, ఈ డ్రామా ఆడేదంతా రాధికే. ఈ పెళ్లి డ్రామాని అటు తిప్పి ఇటు తిప్పి చివర్లో మౌనికని రాజేష్కిచ్చి పెళ్లి చేద్దామని ఆ రాధిక చూస్తుంది. మనం పెళ్లి సంబంధాలు చెడగొట్టడం కాదు, ఆ ఇంట్లో నుంచి మౌనికని రాధికని బయటికి పంపించడం ముఖ్యం. ఏది ఉన్నా నాకు చెప్పు, మనం కలిసి సమస్యని సాల్వ్ చేద్దాం. ఓకేనా? వింధ్య, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నా కోసం ఈ ఊరొచ్చావు, నీకోసం నేను కాక ఇంకెవరు ఆలోచిస్తారే? నీకోసం నా కన్న కూతుర్నేంటి, నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. చాలా థ్యాంక్సే. ఏంటే నాకు కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? ఇప్పుడు రాధిక తనకి జరిగిన అవమానంతో వాణి అత్తయ్యని బాగా రెచ్చగొడుతుంది. మీ అత్తయ్య ఈ ఓటమిని తట్టుకోలేరు. ఖచ్చితంగా మనకి చెక్ పెట్టాలని ఆలోచిస్తారు. దీంతో మనకింకా బాధ్యత పెరిగిపోయింది. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వున్నావు, నాకేంటే? నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు సాల్వ్ చేస్తావన్న ధైర్యం నాకుంది. మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందామే. నీ జీవితం వేరు, నా జీవితం వేరు కాదే. మన జీవితాలు. మౌనికతో పాటు మీకు కూడా పెళ్లి చేస్తాను. ముఖ్యంగా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. మమ్మీ, నేను బాగా టైర్డ్ అయిపోయాను. లోపలికి వెళ్దాం పద మమ్మీ. సారీ వదినా, ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి అవమానం చూడలేదు. రాధిక, నువ్వు కంగారు పడుకు, నేనున్నాను కదా. జరిగిన అవమానం నీకు మాత్రమే కాదు, నాకు కూడా. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లేదు వదినా, నేను ఇక్కడికి వచ్చింది కేవలం నీ కోసం. మీ తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చిన్న పాపైన మౌనికని పెంచుకుంటూ నేనెన్ని అవస్థలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. నేను ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. అలాంటి నన్ను వింధ్య అంత చులకనగా మాట్లాడింది. మీ తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చాలా చీప్గా మాట్లాడింది. దానికి తోడు నా కూతురితో పాటు నాకు కూడా పెళ్లి చేస్తానని తొలి వయసున్న నన్ను చాలా హేళన చేసింది. ఇక్కడికి వచ్చింది నేను అవమానపడ్డాను కావదినా? మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్న నేను ఇదిగో నా అల్లుడు బాగుండాలి, సమస్యలన్నీ సాల్వ్ అవ్వాలి అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప నేనేమి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు వదినా. నా కూతుర్ని ఇక్కడే అంటుగట్టడానికి కూడా రాలేదు. మంచి చేద్దామని వచ్చిన నేను
మాటలు పడాల్సిన అవసరం లేదు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేనింకా ఇక్కడ ఉండలేను వదినా. మౌనిక, పద వెళ్దాం. రాధిక, అమ్మా, వెళ్తాను అన్న ఆవిడ్ని మనం ఆపలేం కదా. రాజేష్, వింధ్య సంధ్య కలిసి మన ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించి పంపించేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అసలు నీ భార్య ఏం చేసిందో చూసావు కదా. అలాంటి అమ్మాయి మనకు అవసరమా చెప్పు? అందుకే చెప్తున్నాను, ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పి. తన వల్ల మనకి వారసుడు కలగడు. తను మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. ఇప్పుడేమో పెళ్లి చూపులు చెడగొట్టడానికి నేను రావట్లేదు అని చెప్పి అక్కడికొచ్చి పెళ్లి చూపుల్ని చెడగొట్టేసింది. చివరికి నా కోసం వచ్చిన మీ అత్తయ్యని కూడా చాలా బాధ పెట్టింది. వాళ్ళు అరాచకాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోలేన్రా. సంధ్యకి వింధ్యకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా రాధిక, మౌనిక ఎక్కడికి వెళ్లరు. ఒకవేళ వాళ్ళిక్కడి నుంచి వెళితే నీ పెళ్లి చేశాకే వెళతారు. నీ పెళ్లిని ఎలా ఆపుతారో సంధ్య, వింధ్య ఇంకా ఇలాంటివి ఎన్ని గేమ్స్ ఆడతారో నేను చూస్తాను. రాజేష్, నీకు మీ అమ్మ గురించి తెలుసు కదా. ఒక్కసారి ఒకటి ఫిక్స్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది చేసి తీరుతుంది. నీ పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా చేస్తుందిరా. మీ అమ్మ గురించి తెలిసిన తర్వాత కూడా మీ అమ్మని రెచ్చగొట్టి అవతల రాధికని బాధపెట్టి వింధ్య ఏం సాధిస్తుందిరా? ఉన్న సమస్యని పెంచుకోవడం తప్ప. నీ భార్యకి చెప్పు, తన వల్ల జరిగిన నష్టాలు చాలు, ఇంకా పెంచుకోవద్దని చెప్పు. దీనివల్ల ఎవ్వరూ సంతోషంగా ఉండర్రా. ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని ఆనందపడాలా, లేక అమ్మ మళ్ళీ ఏదో చేస్తుందని బాధపడాలా? నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. అమ్మ మాట కాదనలేను, వింధ్యని వదులుకోలేను. నా సమస్యకి ఆ భగవంతుడే పరిష్కారం చూపించాలి. ఏమండి, పెద్ద గండం తప్పిందండి. మీరు ఏ శుభముహూర్తాన నాకు ధైర్యం చెప్పి పంపించారో గాని పెళ్లి చూపులు ఆగిపోయాయి. అక్కడ వాణిగారి మొహం, ముఖ్యంగా రాధిక, మౌనికల మొహం చూడాలి, వాళ్ళ మొహాలు మాడిపోయాయి. ఈ పెళ్లి చూపులే కాదు, ఏ పెళ్లి చూపులైనా ఇలాగే ఆపేస్తామని చెప్పాం. అవసరమైతే మౌనికకి, వాళ్ళమ్మ రాధికకి పెళ్లి చేస్తాం గాని వింధ్య జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పామండి. ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? శ్రీజ, ఏం జరిగింది? అది అడగాల్సింది నేను సంధ్య. అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది?
అమ్మ నీకు కవల పిల్లలు పుట్టారని చెప్తుంది. నిజమా? ఆ రోజు మా చేతుల్లో చనిపోయిన బిడ్డని పెట్టి బ్రతికున్న బిడ్డని ఎవరికో దానం చేశావని చెప్తుంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నాకు అబద్ధం చెప్తున్నావు అని చెప్తుందమ్మా. చెప్పు సంధ్య, అమ్మ చెప్పింది అబద్ధమా నిజమా? ఇదంతా అబద్ధమని చెప్పు సంధ్య. ప్రాణం పోయినా నువ్వు నాకు అబద్ధం చెప్పవని చెప్పు. నన్ను మోసం చెయ్యనని చెప్పు. బిడ్డ దూరం అయిపోయి నేను గుండెలు బాదుకొని ఏడుస్తుంటే నువ్వు బ్రతికున్న బిడ్డని ఎక్కడో పెట్టావని మా అమ్మ చెప్తుంది. బిడ్డ దూరం అయినందుకు నువ్వు నేను ఎంత మదన పడ్డామో మా అమ్మకేం తెలుసు? మా అమ్మకి ఇదంతా అబద్ధం అని చెప్పు సంధ్య. మనిద్దరి మధ్య ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉండవు. ముక్కోటి దేవతలు దిగొచ్చినా నేను నిన్ను అనుమానించనని, మనిద్దరిది ఒకటే ప్రాణమని, సంధ్య శ్రీకర్లు ఎప్పుడు ఒకరినొకరు మోసం చేసుకోరని, మన మధ్య దాపరికాలుండవని చెప్పు సంధ్య. రే, ఇప్పుడు కూడా నీ భార్యని వెనకేసుకొస్తున్నావేంట్రా? నేను చెప్పింది అబద్ధమైతే తన మెళ్ళో ఉన్న తాళి మీద ప్రమాణం చేసి నేను చెప్పిందంతా అబద్ధమని చెప్పమను. లేదా మనకు తెలియకుండా దాచిపెట్టిన బిడ్డ ఎక్కడుందో చెప్పమను. అమ్మా అమ్మా, ఇంకా చాలు. నీకిది ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావో తెలీదు. ఇక్కడున్నది నా సంధ్య అమ్మా. మేమిద్దరం బిడ్డకి దూరమై ఎన్ని రాత్రులు ఏడ్చామో నీకు తెలీదు. అలాంటిది సంధ్య మనకి తెలియకుండా ఇంకో బిడ్డని ఎవరికో ఇస్తుందని ఎలా అనుకుంటున్నావు? తను బిడ్డని 9 మాసాలు మోసిన తల్లి తన నుంచి బిడ్డని దూరం చేసుకుంటుందా? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు అమ్మా? ఒరే, నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? నేను చెప్తుంది నిజంరా. అది నిజం కాకపోతే అబద్ధమని తన నోటితోనే చెప్పమను. అవసరం లేదమ్మా. సంధ్య చేత అగ్ని పరీక్ష చేయించాల్సిన అవసరం లేదు. సంధ్య చేత ప్రమాణం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా సంధ్య నాకు కొత్తగా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం పోయిన సంధ్య నా దగ్గర నిజం దాచదు. దయచేసి నువ్వు ఇంకోసారి నా భార్య గురించి ఇలాంటి చెప్పొద్దు. మా ఇద్దరి విషయంలో నువ్వేం చెప్పినా నేను నమ్మనమ్మా. నీ మాటలే కాదు, ఎవ్వరి మాటలు నమ్మను. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో, ఎందుకు నీకు సంధ్య మీద సడన్ గా కోపం వచ్చిందో తెలీదు, కానీ నువ్వు చెప్పిందంతా అబద్ధం అమ్మా. నా సంధ్య ఎప్పటికైనా దేవతమ్మా, దేవత. నువ్వు తప్పుగా ఆలోచించి మమ్మల్ని తప్పుదోవ పట్టించొద్దమ్మా. చూసావా చూసావా, అది అది నా కొడుకంటే. నువ్వు తప్పు చేశావని కన్న తల్లిని నేను చెప్పినా సరే నా భార్య నన్ను మోసం చేయదు అంటున్నాడు. నిన్ను ఇంతగా నమ్మేవాడిని మోసం చేస్తున్నావు. నీ స్నేహితురాలి కాపురం సంగతి తర్వాత, ముందు నీ కాపురం నువ్వు కాపాడుకో. నువ్వు చేస్తుంది తప్పు అని నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు ఒక మోసగత్తెవని నీకు తెలుసు. కానీ నా కొడుకు పిచ్చివాళ్ళ నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు వాడి నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని వాడి జీవితంతో ఆడుకోకు.
దయచేసి నీకు చేతులెత్తి దండం పెడతాను. వదినా, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ ఒకటే గోల, నువ్వు బిడ్డను ఎవరికో ఇచ్చావని ఏదేదో మాట్లాడుతుంది. మొత్తానికి గండం తప్పింది. థ్యాంక్ గాడ్. నువ్వు వచ్చాక ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు రిలీఫ్గా ఉంది. ప్రాణం పోయిన సంధ్య నా దగ్గర నిజం దాచదు. మా ఇద్దరి విషయంలో నువ్వేం చెప్పినా నేను నమ్మనమ్మా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ వింధ్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే వింధ్యని ఇంటి నుంచి పంపించేసేయ్. నువ్వు నా భార్యవి కాదని కట్టిన తాళిని తెంచి చేతిలో పెట్టి వెళ్ళిపోమ్మని చెప్పు. వద్దమ్మా, ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా. తప్పమ్మా. అమ్మగా చెప్తున్నాను, వెళ్ళి ఆ వింధ్యని పంపించేసేయ్.